గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెట్టబోతున్నాం మనం. 2026 జనవరి నెల నుండట అన్ని రాసుల వాళ్ళకి ఆల్మోస్ట్ బాగుండదట. సరిగ్గా లేదంట ఈ సంవత్సరం. అప్పుడే మొదలైపోయాయి ప్రచారాలు. బాగుండదు కాబట్టి ఇక ఈ పరిహారాలు చేసుకోండి, అవి చేయండి, ఇవి చేయండి, రకరకాలు మీ అందరికి తెలిసిందే కదా. ఇవన్నీ ఆరంభమైపోయాయి. జనాల్లో భయాలు మొదలైపోయాయి. అసలు 2026 జనవరి నెల నుండి ఎలా ఉండబోతుంది, మనం ఏం చెయ్యాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ కరెక్టేనా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాస్త ఈ వీడియో మాధ్యమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక మంచి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో 2026 అందరికీ శుభప్రదంగా ఆరంభమవ్వాలి, శుభప్రదంగా ముగియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈ క్యాలెండరు 2026 క్యాలెండర్ నాకు కూడా ఎవరో చేతికి ఇచ్చిపోయారు మన మహానుభావుడు. ఈ క్యాలెండర్లో బ్యాక్ సైడ్ ఏం రాసి ఉంటుందంటే ఈ రాసులు, ఈ రాశి వాళ్ళకి ఎంత, ఆ రాశి వాళ్ళకి అంత, అవమానము, ఖర్చు, ఆదాయము, రాజపూజ్యం, ఇవన్నీ రాసి ఉంటాయి. ఇంతకుముందు ఇవి మనకి ఎప్పటి నుంచి వర్తించేవి అంటే ఉగాది నుండి వర్తిస్తాయి. ఎవరికి వర్తిస్తాయి? మన తెలుగు వాళ్ళకి. చాంద్రమానం క్యాలెండర్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఉగాది నుండి వర్తిస్తాయి. ఇప్పుడు క్యాలెండర్ మనం జనవరి నెలలో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఉగాది నుండి చూడాల్సిన ఈ రాశి ఫలాలు వివరాలు మొత్తం అంతా కూడా జనవరి నుంచి ఆరంభం చేసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? భయపడటము, ఆనందించడము 3 నెలలు ముందుగానే జరుగుతుంది. వాస్తవానికి ఇవి జనవరి నెల నుండి వర్తిస్తాయంటే వర్తించం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రాసులు, రాశి ఫలాలు ఇవన్నీ ఆదాయము, రాజ్యపూజ్యము, భయము, అవమానము, ఇలాంటివన్నీ కూడా ఉగాది నుండి వర్తిస్తాయి, అప్లై అవుతాయి. అప్పటి వరకు భయపడాల్సిన పని లేదు. ఉగాది వరకు పాత క్యాలెండర్లో మీకు ఎంతైతే ఆదాయము, ఖర్చు, రాజపూజ్యము, అవమానం ఇచ్చారో అదే అప్లై అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇంతవరకు క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీకు రెండవ విషయం చెప్తా. ఈ పంచాంగ శ్రవణాలు ఏ ఏ రాసుల వాళ్ళకి ఆదాయాలు, ఖర్చులు, అవమానాలు, రాజ్యపూజ్యాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చదవాల్సింది అసలుకి ఉగాది పండుగ రోజు. ఆ రోజు రివీల్ చేయాలి. ఆ రోజు చదివితే అది శుభప్రదం. మంచో చెడో పండుగ రోజు చదువుకోవాలి, అప్పుడు శుభప్రదం. జనవరి రోజే తెలిసేసుకుంటున్నారు. ఇంకా ఉగాది నాటికి ఏంటి తెలుసుకునేది ఆ రోజు కొత్తగా. ఆల్రెడీ క్యాలెండర్ రోజు చూసుకున్నారు కాబట్టి ఉగాదికి ఏమీ అనిపించదు. అది కరెక్ట్ కాదు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలనేది మనకి పూర్వం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కాబట్టి జనవరి నుండి ఆలోచన మానండి. జనవరి అనేది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ అనమాట. అంతే, ఇంగ్లీష్ ప్రకారము ఉండేది. వాళ్ళకి కాలమానం ఏమీ ఉండదు. వాళ్ళకి ఆరంభం అవుతుంది జనవరి 1 అనేసి. ఇంకా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యవహారిక పరిస్థితుల్లో మనము అందరం వాడుతున్నాం. అదంతవరకే. మనకు ఉగాది పంచాంగము, మన రాశి ఫలాలు ఆరంభమయ్యేది ఉగాది పండుగ రోజు. అంతవరకు మీరు ఏం ఆలోచించక్కర్లేదు. సరేనండి, ఆ రోజు నుండే ఆలోచించుకుంటాం. కానీ మా రాశి నక్షత్రము బాగాలేదు ఈ సంవత్సరం. ఖర్చు బాగా ఎక్కువ, ఆదాయం ఏమో 0 అని చూపిస్తుంది. అవమానాలు ఎక్కువ, రాజపూజ్యం 0 అని చూపిస్తుంది. ఎట్లాగా? ఈ భయాలు ఉంటాయి కదా. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్యాలెండర్. ఇలాంటి క్యాలెండర్లో మన జీవితంలో మనం ఇప్పుడు ఎన్ని చూసుంటాము? సగం జీవితం అయ్యే పోయింది. ఎన్ని చూసిందని చెప్పండి ఇలాంటి క్యాలెండర్లు. మన 2025 ఫ్రెష్గా వచ్చినట్లుంది, అది అయిపోతుంది. 2026 వస్తుంది. 2026 కూడా అయిపోయి 2027 వచ్చేస్తుంది. ఇలాంటి క్యాలెండర్లో ఎన్ని దాటుకొని జీవితంలో ఈ స్టేజ్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగులు వేసాం. ఏమైంది? జీవితం అన్నాక కష్టము, సుఖము లేకుండా ఎలా ఉంటుంది? ఉన్న రోజున పరమాన్నం తింటాము, లేని రోజు పచ్చడి మెతుకులు తింటాం. ఏమండి, భగవంతుడు పోషిస్తున్నాడు ఈ సంసారాన్ని. తిండి లేకుండా ఏ ప్రాణాలు బ్రతుకుతున్నాయి? అన్నీ ఆహారం తినే కదా బ్రతుకుతూ ఉన్నాయి. ఎవరికి ఆహారం దొరకడం లేదు? వారి వారి స్థితిని అనుసరించి అన్నీ తినే ఉంటున్నాయి, తినే కదా బ్రతుకుతున్నాయి. ఏమవుతుంది? అరే పాత రోజుల్లో గుడిసెల్లో చిన్న చిన్న పెంకుటిళ్ళల్లో కూడా
ఉమ్మడి కుటుంబాన్ని 10 మంది పిల్లలున్న కుటుంబాన్ని పోషించుకురాలేదా? బ్రతకలేదా వాళ్ళు అన్నం తిని? చచ్చిపోయారా బ్రతకలేక? గుడ్డలు కట్టుకోలేదా వాళ్ళు? ఆలోచించండి ఒకసారి, ఏమైపోతాం? ఏమీ అవ్వం. కాకపోతే కాస్త ఆదాయం బాగుంటే మనం ఏం చేస్తామంటే కాస్త ఏదైనా మనకి నచ్చినవి అవి ఖర్చు పెట్టుకొని కాస్త సుఖంగా కాస్త సౌకర్యాల మీద బ్రతుకుతాం. కాస్త ఆదాయం తక్కువగా ఉందనుకోండి, ఉన్నంతలోనే ఉన్నవాడితో బ్రతుకుతాం. బ్రతకకుండా ఎవరికి తెల్లారదు కదా. ఆదాయ వనరులు ఈ సంవత్సరం తక్కువగా ఉంటాయనుకుంటే తక్కువ ఖర్చు పెట్టుకోండి. ఖర్చు చేసే దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎక్కువ కష్టపడండి. సరదాగా కూర్చొని సినిమాలు, క్రికెట్లు, రాజకీయ వార్తలు, సెల్ ఫోన్లు, అవి ఇవి ఉబుసుబోని కబుర్లు, సెల్ ఫోన్లో చాటింగ్లు, ఈ చెత్త వదిలేసి ఇంకా ఎక్కువ కష్టపడండి. మనసు పెట్టి తెలివిగా ఇంకా కష్టపడండి. కష్టపడిన ప్రతిసారి మనిషి అనుభవం గడిస్తాడు. కష్టపడిన ప్రతిసారి మనిషి ఒక మెట్టు ఎక్కుతాడు. కష్టపడిన ప్రతిసారి మనిషి రాటు తేలుతాడు. కష్టపడిన ప్రతిసారి మనిషికి జీవితం ఎట్లా ఉన్నా సరే నేను బ్రతకగలను అనే ఒక ధైర్యం కలుగుతుంది. కష్టపడితేనే జీవితము, కష్టపడిందే జీవితం. సుఖపడింది ఎప్పుడో జీవితం కాదు. మనము రామాయణం చదువుకున్నాం. రాముడు రాజమహల్లో, దశరథ మహారాజు గారి మెహల్లో ఉన్న జీవితాన్ని ఎక్కువ మనము చదువుకుంటామా, మాట్లాడుకుంటామా? రాముల వారు వనవాసంలో ఉన్న విషయం ఎక్కువ మాట్లాడుకుంటామా? చెప్పండి ఒక విషయం. కరెక్ట్. రాముల వారు వనవాసంలో ఉన్న విషయాన్ని ఎక్కువ మాట్లాడుకుంటాం. రాముల వారి జీవితంలో వారు ఒక 14 సంవత్సరాలు వనవాసం చేస్తే వనవాస కాలం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకు? కష్టపడిందే మనిషికి జీవితం అవుతుంది. కష్టపడిన వాడే రాటు తేలుతాడు. కష్టపడిన వాడే హీరో అవుతాడు. రాముడి హీరోయిజం మొత్తం వనాల్లోనే కనపడింది. కాబట్టి రాముడు వనవాసంలో ఉన్న ఘట్టాలు కూడా మనం ఎక్కువ చదువుకుంటాం. అలాగే భారతంలో పాండవుల వనవాసంలో, అజ్ఞాతవాసంలో అనుభవించిన స్టోరీలు, క్లేశాలు ఏమైతే ఉన్నాయో ఆ ఘటనలు అవే మనం ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం భారతంలో. వాళ్ళు మెహల్లో ఉన్నప్పుడు, రాజకోటలో ఉన్నప్పుడు ఏం చేస్తారో అవి పెద్దగా పట్టించుకో. ఎందుకు రామాయణ భారతాలు ఇచ్చిపోయారు? కష్టాలు వస్తాయి అని. కష్టాలు వస్తాయి, వాటిని దాటు, ధైర్యంగా ఎదుర్కో, తెలివిగా ఆలోచించి బుద్ధిమంతుడిగా యుక్తాయుక్త విచక్షణ నీకుంది కాబట్టి, వివేకం నీకుంది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కాస్త పెద్దవాళ్ళ మాట కూడా విని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని క్రమశిక్షణగా ఉండి ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఉండి భగవంతుడు నమ్మి, భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం కాదు అని ఒక మనోధైర్యంతో ఉండి జీవితంలో అడుగులు ముందుకి, ఆ కష్టాన్ని, ఆ చీకటి నువ్వే పారద్రోలి నిలబడు నువ్వు. ఇవి చెబుతున్నాయి రామాయణ భారతాలు. మనకేమో క్యాలెండర్లు చూసుకుంటే భయం. వాళ్ళకి కష్టాలు వచ్చేస్తాయంటండి, ఈ గ్రహాలు బాగాలేవండి, నక్షత్రాలు బాగాలేవండి. ఏమవుతుంది బాగాలేకపోతే? నాకు కూడా బాగాలేదు. ఏదో లాస్ట్ ఇయర్ క్యాలెండర్ బాగాలేదు, ఈ ఇయర్ క్యాలెండర్ బాగాలేదు. ఏమైంది? ఏమి ఉండట్లేదా? రోజు మీకు నీట్గా యూట్యూబ్లో కనపడటం లేదా? ఏమైంది? ఏమీ కాదు. మనము ఈ రాసులు, నక్షత్రాలు, నక్షత్ర పాదాలు, గ్రహాలు వీటన్నిటిని నమ్ముదాం. నమ్మాలి, గౌరవించాలి. దేని మన అపహాస్యం చేయక్కర్లేదు, లేవని కొట్టవేయను అక్కర్లేదు, ఉన్నాయి అవన్నీ. కానీ వాటి గురించి అతిగా ఆలోచించడం మానేయాలి. కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ఎందుకు చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో? ఈ క్యాలెండర్ ఎలా ఉంటే నీకెందుకు? నువ్వు చేయాలనుకున్న పని కష్టపడి చెయ్యి. నువ్వు చెయ్యి, జాగ్రత్తగా ఉండు, తెలివిగా ఉండు, సాధించు. 10 రూపాయలు చేతిలో ఉంటే జాగ్రత్తగా ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టుకో. 4 రూపాయలు రేపటికి దాచుకో. ఈరోజు నీకు ఓపిక ఉన్నప్పుడు పని చేయి, కూర్చోకు, ఊరికే కూర్చోకు. లేదంటే భర్త సంపాదించుకొస్తున్నాడు కదా అని ఇంట్లో మనం కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకోవడం. లేకపోతే భార్య వైపు నుంచి బాగా ఆస్తుంది, కట్నం బాగా తీసుకొచ్చింది కదా, మనం ఏ పని చేయొద్దులే అనేసి మగవాళ్ళు క్రికెట్లు, రాజకీయాలు చూసుకుంటూ కూర్చోవడం. లేదంటే బిజినెస్తో జాబో బాగా సాగుతూ ఉంది కదా అని రెండో ఆలోచన చేయకుండా, భవిష్యత్తు గురించి విచారం అక్కర్లేకుండా సరదాగా గడిపేయడం. ఈ మానుకోవాలి ముందు. నీకు ఏముంది? ఏం లేదు, పక్కన పెడితే కాళ్ళు చేతులు భగవంతుడు ఇచ్చాడు, తెలివిచ్చాడు, నోరిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. వాటిని చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు నీ తలరాతని శ్రమపడి కష్టాలు కోర్చి ధైర్యంతో జీవితంలో ఇది నువ్వే మార్చుకోవాలి. అది నీ చేతుల్లో ఉంది. క్యాలెండర్లో ఏముంది? ఏం లేదు. డేట్లు, తారీఖులు చూసుకోవడానికి క్యాలెండర్లో అర్థమవుతుంది కదా. భగవంతుడు ఉన్నాడు.
భగవంతుడి దైవాన్ని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. ఎప్పుడైనా దేవాలయాలకి క్షేత్రాలకు వెళ్ళండి, పుణ్యతీర్థాలు స్నానం చేయండి, చక్కగా అవకాశం వస్తే. కష్టపడి పని చేయండి. ఆడ మగ ఇద్దరికీ చెబుతున్నా, కష్టపడి మీకు వచ్చిందేదో, మీకున్నదేదో, మీరు చేయగలిగినదేదో నిజాయితీగా వంచన మోసము లేకుండా, స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసి 4 రూపాయలు సంపాదించుకోండి. పోయిన సంవత్సరం 10 రూపాయలు సంపాదించావు, ఈ సంవత్సరం 2 రూపాయలు వస్తాయి. కానీ నువ్వు కష్టపడి ఆ 2 రూపాయలు వస్తున్నాయి కదా. నువ్వు కష్టపడటం ఎందుకు తగ్గించకూడదు. నువ్వు కష్టపడు, నీ ఓపికనంత వరకు నువ్వు కష్టపడు, జాగ్రత్తగా కష్టపడు, తెలివిగా కష్టపడు. లాస్ట్ ఇయర్ 10 రూపాయలు సంపాదించాం, ఈ సంవత్సరం 2 రూపాయలు సంపాదిద్దాం. అవన్నీ వస్తున్నాయి కదా, వస్తాయి. ఎప్పుడు కూడా సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. ఏ పని తప్పు కాదు, ఏ పని చిన్నది కాదు, అన్ని పనులు గొప్పే. అసలు చేసే పని నిస్వార్థంగా చేస్తూ పనుల ద్వారానే, కర్మల ద్వారానే భగవంతుడిని ఆరాధించమని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఏ పని తక్కువ కాదండి. మోసం చేస్తే తప్పు. మనం చేసే పనుల ద్వారా లక్షలు కోట్లు సంపాదించడానికి ప్రజలను మోసం చేస్తే తప్పు. చక్కగా కష్టపడదాం, తెలివిగా కష్టపడతాం, దక్కేదే దక్కుతుంది. ఈ సంవత్సరం ఉన్నదే తిందాం, జాగ్రత్తగా వాడుకుందాం వనరులు, మనకున్నవేంటో జాగ్రత్తగా మసలుకుందాం. రేపటి గురించి ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఉందాం. ఇలాంటి క్యాలెండర్లో మన జీవితంలో 100 మారాలి. మనం మనలాగే ఉండాలి. మనిషి అంటే అది. మనిషి ఎలా బ్రతకాలి రాముడు చేసి చూపించాడు. రాజమహల్లోనూ బ్రతికాడు, ఆ వనవాసాన్ని పంపిస్తే దర్జాగా అడవుల్లోనూ బ్రతికాడు. ఈ సంవత్సరం నా క్యాలెండర్ సరిగ్గా లేదు, నా జాతకం సరిగ్గా లేదు, నా గ్రహస్థితులు సరిగ్గా లేదు, నా నక్షత్రం సరిగ్గా లేదు, నాకేదో ఏళ్ళనాడు శని ఏడ్చుకోలేదు రాముడు. తన ధర్మం తాను రాజమహల్లోనూ పాటించాడు, అడవులకు వెళ్ళి వనవాసంలో అక్కడ పాటించాడు. రాముడుగా నిలబడ్డాడు. మనిషిలా బ్రతకాలో చేసి చూపించాడు, తను ఆచరించి చూపించాడు. ఏ లక్ష్మి కోసం మనం ఆరాటపడుతున్నామో ఆ లక్ష్మి గురించే పెద్దలు చెప్తారు. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్య సాహసాల లక్ష్మీ స్వరూపము, ధైర్య సాహసాల లక్ష్మీ గుణాలు. మనకుండే ఆత్మవిశ్వాసం, మనలో ఉండే సంకల్ప బలము, మనలో ఉండే భగవంతుడి పట్ల విశ్వాసము, మనలో ఉండే ఆ ధైర్యము, ఆ అకుంఠిత దీక్ష, ఆ పట్టుదల, ఇవన్నీ లక్ష్మీ గుణాలు. ఇంతకు మించిన లక్ష్మి లేదు, గుర్తుపెట్టుకోండి. బ్యాంకుల్లో మనం దాచిపెట్టుకున్న నోట్ల కట్టలు, బంగారాలు అశాశ్వత లక్ష్మి. మనలో ఉండే ఈ స్వభావం, ఈ లక్షణాలు శాశ్వత లక్ష్మి. ఏ లక్ష్మి కావాలో మీరు ఆలోచించుకోండి. ఇలాంటి క్యాలెండర్లు ఎన్నో వస్తాయి పోతాయి. మన జీవితం మనదే, మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. ఏమీ భయపడొద్దు, భగవంతుడున్నాడు. భగవంతుడి పిల్లలందరూ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. ధైర్యంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జీవితంలో ఏమీ కాదు, ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. భగవంతుడు అందరినీ చల్లగా చూడటానికే ఉన్నాడు. అర్థమైంది కదా. ధర్మో రక్షత రక్షత, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. కృష్ణార్పణ.